తెలంగాణ పోలీసులో కోవర్టులున్నారా? ప్రభుత్వ రహస్యాలను బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారా? గతంలో పైరవీలతో పైకొచ్చిన పోలీస్ అధికారులు ఈ పని చేస్తున్నారా అంటే నిజమే అంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. బీఆర్ఎస్ కోవర్టు అధికారులపై ఓ కన్నేసి ఉంచాలంటోంది ప్రభుత్వం. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్లు తెలంగాణ పోలీసులో ఉన్న బీఆర్ఎస్ కోవర్టులను పట్టుకోవడం నిఘా వర్గాలకు ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. శాంతి భద్రతలను కాపాడే విషయంలో గుట్టుగా ఉండాల్సిన పోలీసులే కోవర్టులుగా పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లీడర్ల పైరవీలతో వాళ్లకు నచ్చిన చోట పోస్టింగ్లు వేయించుకున్న పోలీస్ అధికారులు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలో ఉన్నారట. దీంతో ప్రభుత్వ రహస్యాలను బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారట. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలను అమలు చేసే విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ది కీలక పాత్ర ఉంటుంది. అలాంటిది కీలక సమయంలో సెలవులు పెట్టి వెళ్లడం, సెలవుల నుండి వచ్చిన తర్వాత ఉన్న రహస్యాలను పోలీస్ శాఖలోని కొందరు కాకిలు బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. కొన్ని విషయాల్లో ప్రభుత్వ కార్యాలయాల నుండి చిన్న జిరాక్స్ పేపర్ కూడా బయటకు పోకూడదు అని చట్టాలు చెబుతున్నాయి. ఇక ఈ అంశంలో మిగతా శాఖల కంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా రహస్యంగా మెలగాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ పోలీసుల్లో కొందరు అధికారులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా బీఆర్ఎస్ నేతల చెవుల్లో ప్రభుత్వ రహస్యాలను వేస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత వచ్చే విధంగా కొందరు డీఎస్పీ, సిఐ స్థాయి అధికారుల వ్యవహార శైలి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. అయితే ఇలాంటి పని చేస్తున్న పోలీస్ అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారి పోస్టులు లూప్ లైన్లోకి వెళ్లిపోతాయని ఉన్నతాధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇక తెలంగాణలోని కాకి కోవట్లకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో కోవట్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇంటెలిజెన్స్ కూడా దీని మీద సార్ట్అవుట్ చేస్తున్నారు, ఎవరెవరు పని చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని రహస్యంగా ఉంటాయి, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈ తతంగం అంతా నడుస్తుంది. అందుకని వీటి మీద కోవట్లకు సంబంధించిన అంశం మీద గురిపెట్టాలన్న ఆలోచనతోటి ప్రభుత్వ ఉన్నతాధికారులు గుర్తించారు. దీని మీద పూర్తిగా అంటే అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరెవరు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తున్నారు, ఎవరు దాటవేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ప్రమోషన్లు పొందడం కావచ్చు, లేదంటే పదోన్నతులు, ఆ విధంగా వాళ్ళకి నచ్చినటువంటి ఒక చోట ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇలా చేసుకున్నటువంటి ఒక పోలీస్ అధికారులు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్లలో ఉన్నట్టుగా అధికారులు కూడా వాళ్ళ గతంలో వాళ్ళకి నచ్చిన చోట వేయించుకున్నారు. నచ్చిన చోట ట్రాన్స్ఫర్స్ అయ్యి బదిలీల్లో వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా మంత్రులు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యేలు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యేలు ఈ స్థాయి నాయకులతోటి గతంలో మంచిగా ఉండేది. అదే టెంపోని మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అదే టీఆర్ఎస్ లీడర్ తోటి కావచ్చు, బీఆర్ఎస్ లీడర్ తోటి ఇప్పటికీ అదే ర్యాప్ను మెయింటైన్ చేయడం, అదే రిలేషన్ మెయింటైన్ చేయడం, ఈ విధంగా కొనసాగుతూ వస్తుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికైనా ప్రభుత్వంలో వివరాలు కావచ్చు, వేరే బయటకు వెళ్ళిపోవడానికి ఏ విధంగా కూడా బయటకు పొక్కకుండా చూసుకునేట్టుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ అంశం కూడా ప్రభుత్వ చట్టాలు కూడా ఇవే చెప్తున్నాయి. ఎందుకంటే ఏదైనా అంశాలు ఇప్పుడు సెక్రటరీ పోతే సెక్రటరీలో ఏదైనా ప్రింట్అవుట్ కానీ జిరాక్స్ కానీ బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, వెంటనే ఇలా చించేయాల్సిన అవసరం ఉంటుంది. పేపర్ను కూడా ప్రింట్అవుట్ తీసుకున్నప్పటికీ వెంటనే చించేసి ఆ రహస్యాన్ని బయటకి పొక్కకుండా, బయటకు వెళ్ళకుండా, ఏ పేపర్ కూడా ఏ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళకూడదు. అది ప్రభుత్వ చట్టాలు చెప్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులే బయటకు సమాచారాన్ని చేరవేయడంతో దీంతో ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా రాజకీయ నాయకులు కూడా వాడుకుంటారు కదా. దీంతో ప్రభుత్వానికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలనుకుంటుంది వాళ్ళకు ముందే సమాచారం ఇస్తే ఆ తర్వాత వాళ్ళు ధర్నాలు చేయడం, ఆందోళన చేయడం, దాని మీద సార్ట్అవుట్ చేయడం, గ్రౌండ్ వర్క్ చేసేసి ప్రభుత్వం మీద బదనాం చేయడం, ఈ విధంగా రాజకీయ ప్రకటనలు చేయడం, రాజకీయ విమర్శలు చేయడం, ఇదంతా ఉంటుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్య పాత్ర పోషిస్తుందంటూ ప్రభుత్వం గుర్తించింది. అందులో డిఎస్పీ స్థాయి, సిఐ స్థాయిలో ఉన్నారు. అంటే
ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంటుంది. డిఎస్పీ స్థాయి, సిఐ స్థాయి, అంటే కింది స్థాయికి చేరవేయాలన్నా కానీ పై స్థాయి అధికారులు కూడా వీళ్ళకే సమాచారం ఇస్తుంటారు. దీంతో వాళ్ళు కింది స్థాయి అధికారులకు సమాచారం ఇస్తుంటారు. కాబట్టి ఈ డిఎస్పీ స్థాయి, సిఐ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కొంతమంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళు గత ప్రభుత్వంలో ప్రమోషన్లు కావచ్చు, గత ప్రభుత్వంలో బదిలీలు కావచ్చు, అప్పుడు అంటే రిటర్న్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా శల్య సారథ్యం వహిస్తుంది అనడానికి కూడా ఇదో కారణం అని చెప్పుకోవచ్చు. వీళ్ళని ఫస్ట్ గుర్తించేసి, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరుగుతుంది. కాళేశ్వరం సంబంధించిన వివరాలు కూడా ఇలాంటి, అంటే వీళ్ళకి సమాచారం ఇది చేయబోతున్నారు సార్, ఈ విధంగా ఈ రూట్లో వెళ్తున్నారు, ఇక్కడ ఎంక్వైరీ జరగబోతుంది, ఈ అధికారం మీద ఈ విధంగా జరగబోతుంది, ఈ సమాచారం అంతా ముందుగా పోలీసులకు తెలుస్తుంటది. అటు ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఈ విధంగా తెలుస్తుంటది. దీన్ని గుర్తించని చెప్పుకోవచ్చు. మరొక అంశం కూడా ధరణి అంశం కూడా ఇదే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇలాంటి అంశాలు, దాంతోపాటు జిల్లాల బైఫర్కేషన్ సంబంధించిన ఈ ప్రభుత్వం తీసుకున్నట్టుగా నిర్ణయం, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ముందే, ఉన్నతాధికారుల కంటే ముందే వీళ్ళకి చేరవేయటం, ఈ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళటం, ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ విభాగం ఫస్ట్ వీళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసేసి ఈ విధంగా కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా రహస్య సమాచారం అంతా మనకంటే, అంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వం ఉన్నట్టుగా పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకంటే ముందే ప్రతిపక్షాలకు వెళ్తుంది ఈ సమాచారం. దాంతో భవిష్యత్తులో ఇబ్బందులు కంట్రోల్ చేయాలని ఆలోచనతో ఉందని చెప్పుకోవచ్చు. అయితే రవిచంద్ర, ఇప్పటికే కోవట్లు అంటే రహస్యాలను బీఆర్ఎస్ పార్టీకి చేరవేస్తున్నారని అధికారులు గుర్తించినప్పటికీ వాళ్ళకి ఎలాంటి, అంటే ముందుగా హెచ్చరికలు జారీ చేస్తుందా, లేదంటే డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగి వారిని అంటే డ్యూటీ నుంచి ఇతర భాగాలకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందా? అంటే ఈ రకంగా ఏ విధంగా ముందడుగు వేసే అవకాశం ఉంది ప్రభుత్వం? అయితే పవన్ ముందుగా వీళ్లకు మౌఖికంగా చెప్తారు సమాచారం, ఇది కరెక్ట్ కాదు, మన దగ్గర నుంచే సమాచారం లీక్ అవుతున్నట్టు మన పై ఆఫీసర్ నుంచి సమాచారం వచ్చింది, కరెక్ట్ కాదని ఒకసారి చెప్తారు. అప్పటికి వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడికి మళ్ళీ లూప్ లైన్లోకి వెళ్తారు. ఇప్పటికే కొంతమంది ఉన్నతాధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా లూప్ లైన్లోకి వేశారు. ఎందుకు వేశారంటే ఈ విధంగా ప్రభుత్వం సంబంధించిన సమాచారాన్ని బయటికి వెళ్తుందన్నట్టుగా ఆలోచనతో లూప్ లైన్లో వేయటం, ఈ విధంగా రకరకాలుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. వివిధ డిపార్ట్మెంట్లు కూడా మార్చడానికి కూడా ఇదే అంశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమాచారం అంటే ఇదంతా ఒక నెలన్నర నుంచి 2 నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి దీని మీద నిఘా పెట్టారు. కొంతమంది అధికారులకు, ముఖ్యంగా పోలీస్ అధికారులకు తెలుసు ఈ అంశాన్ని, అంటే ఏ విధంగా పోతుంది ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. గతంలో వాళ్ళ ద్వారా ప్రమోషన్లు కావచ్చు, వాళ్ళ ద్వారా బదిలీల ద్వారా ఈ విధంగా వాళ్ళకు మేలు జరిగింది కాబట్టి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకు కూడా మేలు చేయాలి, వాళ్ళకు కూడా ఏదో ఒకటి చెప్పాలన్న ఆతృతతోటి ఈ విధంగా చెప్తుంటారు. అది మంచి చెడు ఈ విధంగా అన్ని అంశాలు బయటకు వెళ్ళటం కూడా సరైనది కాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం మీద దీని మీద చాలా సీరియస్ గా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.